Hello, dear students. Uh, from today onwards, I'm going to discuss about intermediate first year and second year's commerce classes. So today we have to discuss about the syllabus uh, given by Telangana State Board of Intermediate Education for the academic year 2023-2024. సో మనకి ఇప్పుడు రీసెంట్గా మనం టైం టేబుల్ చూసినాం. ఫిబ్రవరి ఎండ్ ఆఫ్ ద మంత్ నుండి మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇక్కడ ఈ ఛానల్లో ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి సిలబస్ ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాం. సో అందుకోసం డైలీ ఒక క్లాస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ క్లాసెస్ రెగ్యులర్గా విన్నా సింపుల్గా హై స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి క్లాసులలో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ చెప్తాను, అట్లనే సెకండ్ ఇయర్ క్లాసెస్ చెప్తాను. సో ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి కామర్స్ లో మనకు టూ పార్ట్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ కామర్స్ లో టూ పార్ట్స్, ఒకటి థియరిటికల్ పార్ట్ ఉంటుంది, ఒకటి ప్రాబ్లమేటిక్ పార్ట్ ఉంటుంది. సో ఈ అకౌంటెన్సీ ఏదైతే ఉందో, ప్రాబ్లమేటిక్ పార్ట్ ఏదైతే ఉందో, ప్రాబ్లమేటిక్ పార్ట్ ని మనం అకౌంటెన్సీ అని అంటున్నాం, రైట్? ఈ అకౌంటెన్సీలో సిలబస్ ఏంటి, దీనికి రిలేటెడ్ మోడల్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవి ఇచ్చారో ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. సో ఇది సిలబస్ విచ్ ఇస్ గివెన్ బై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 కు ఇచ్చిండ్రు. ఇందులో మనం ఆల్రెడీ చెప్పినాం, కామర్స్ లో మనకు టూ పార్ట్స్ ఉంటాయి, ఓకేనా? అందులో కామర్స్ ఉంటుంది, అకౌంటెన్సీ ఉంటుంది. కామర్స్ ఇస్ కంప్లీట్లీ రిలేటింగ్ టు థియరిటికల్ పార్ట్, అకౌంటెన్సీ ఇస్ రిలేటింగ్ టు ప్రాబ్లమేటిక్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అకౌంటెన్సీ. మరి అకౌంటెన్సీ గురించి డిస్కస్ చేయాలంటే ఏముంది, సిలబస్ ఏముంది ఒకసారి మనకు తెలిస్తే బెటర్. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ టాపిక్స్ ఏదైతే ఉందో యాన్యువల్ అకాడమిక్ ప్లాన్ ఉంది, ఈ ప్లాన్ తో సిలబస్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే, యూనిట్ 1 అకౌంటెన్సీలో యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ అని ఉంది. ఇక్కడ ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ లో బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, ఓకే, బుక్ కీపింగ్ ఉంది, అకౌంటింగ్ ఉంది. బోత్ ఆర్ అకౌంటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి సంబంధించినటువంటిది. సో బుక్ కీపింగ్ ఇస్ ప్రైమరీ యాక్షన్ అండ్ అకౌంటింగ్ ఇస్ లాటర్ ఆఫ్టర్ ప్రిపేరింగ్ అ బుక్ కీపింగ్. అకౌంటింగ్ జనరల్ గా చాలా ఇంపార్టెంట్ చెప్తాం. సో బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ డిఫరెన్సెస్ ఉంది. ఇందులో షార్ట్ బిట్లలో వాట్ ఇస్ బుక్ కీపింగ్ అని అడగొచ్చు, వాట్ ఈస్ అకౌంటింగ్ అని అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూ డిఫరెన్సెస్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ అని అడగొచ్చు, రైట్? దెన్ ఇంట్రడక్షన్ బుక్ కీపింగ్ అకౌంటింగ్, రైట్? ఇంట్రడక్షన్ బుక్ కీపింగ్ అకౌంటింగ్ ఉంది, దీని గురించి మనం థియరిటికల్ పార్ట్ లో డిస్కస్ చేసుకోవచ్చు. దెన్ బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అర్థం కావాలంటే మనకు అకౌంటింగ్ టెర్మినాలజీ మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది. అందులో జనరల్ గా ఎలా ఉంటుంది అంటే, డెటార్ అంటే ఎవరు, హూ ఇస్ ద క్రెడిటర్, వాట్ ఈస్ లయబిలిటీ, వాట్ ఈస్ అసెట్, వాట్ ఈస్ గుడ్ విల్, లైక్ వాట్ ఈస్ ఇంటాంజిబుల్ అసెట్, ఓకే. తర్వాత టాంజిబుల్ అసెట్ అంటే ఏంటి, ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటి, టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి, కరెంట్ అసెట్ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ లయబిలిటీ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అంటే ఏంటి, ఆ విధంగా మనకు ఉంటుంది. ఆ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ఓకేనా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే, డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే, ఇట్లా మనకు చాలా అకౌంటింగ్ టెర్మినాలజీ అనేది ఉంటుంది. ఆ టెర్మినాలజీ మనకు బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో మనం అండర్స్టాండ్ అవ్వాలి. దీనిపైన కూడా మనం క్వశ్చన్స్ అడగవచ్చు. వాట్ ఈస్ క్యాపిటల్ అని, లైక్ వాట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అని అట్లా అడుగుతుంటారు. దెన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి, రైట్? సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి డిస్కస్ చేయాలి. అట్లనే గ్యాప్, ఓకేనా? జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి మనకు, గ్యాప్ గురించి, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, వాటి గురించి యూనిట్ 1 లో ఉంది. అట్లనే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఓకేనా? లైక్ జర్నల్ ఎంట్రీస్, ఓకే. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏ ఉంటాయి, పర్చేస్, సేల్స్, సాలరీస్ పేడ్, రెంట్ పేడ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలా కొన్ని మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి డే టు డే యాక్టివిటీస్ లో. తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ ఓచర్స్ అంటే ఏంటి, ఆ ఓచర్స్ ఎలా ప్రిపేర్ చేస్తుంది, హౌ టు ప్రిపరేషన్ ఆఫ్ ఓచర్స్, అకౌంటింగ్ ఈక్వేషన్స్ లైక్ అసెట్స్ ఆర్ ఈక్వల్ టు
లయబిలిటీస్ అని. ఓకేనా, రైట్. ఆ విధంగా మనకు ఉంటుంది, రైట్. సో అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ అని. ఇట్లా మనకు ఈ అకౌంటింగ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇది బేసిక్ అకౌంటింగ్ సంబంధించింది. సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్, మీనింగ్ ఆఫ్ అకౌంట్, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్, అట్లా, రైట్. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్ అని ఉంటుంది. ఓకేనా. ఇది మనం పర్సనల్ అని ఇంపర్సనల్ అని చెప్తాం. ఇంపర్సనల్ లో రియల్ అకౌంట్స్ ఉంటాయి, నామినల్ అకౌంట్స్ ఉంటాయి. పర్సనల్ లో డెటార్స్ వస్తారు, క్రెడిటర్స్ వస్తారు. ఓకే. రియల్ అకౌంట్ లో అసెట్స్ సంబంధించింది ఉంటుంది. తర్వాత నామినల్ అకౌంట్ లో ఇన్కమ్స్, గెయిన్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ సంబంధించి ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్, డెబిట్ టు క్రెడిట్ సంబంధించినటువంటి రూల్స్. జర్నల్ ఎంట్రీస్, జర్నల్. ఓకే, జర్నల్ ఎంట్రీస్ సంబంధించినటువంటి మనం డిస్కస్ చేసుకోవచ్చు. తర్వాత లెడ్జర్స్. జనరల్ ఎంట్రీస్ ప్రిపరేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? లెడ్జర్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. దిస్ అబౌట్ యూనిట్ 1. ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, బుక్ కీపింగ్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కన్వెన్షన్స్, ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్స్, వాట్ ఈస్ గ్యాప్, ఓకే. తర్వాత ఓచెస్ ఏంటి, అకౌంటింగ్ క్లాసిఫికేషన్స్, ఓకేనా. అందులో డెబిట్, క్రెడిట్ ఏంటి, జర్నల్ ఎంట్రీస్ ఎట్లా రికార్డ్ చేయాలా, ఓకేనా. ఇలాంటివి ఇక్కడ యూనిట్ 1 లో ఉంటుంది. జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి? సంథింగ్ క్యాష్ సేల్స్ అంటే క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్, రైట్. మెషినరీ పర్చేస్డ్, మెషినరీ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. ఇలాంటి ఈ విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని మనం జర్నల్ ఎంట్రీస్ అని చెప్తూ ఉంటాం. ఇది అంత యూనిట్ 1 లో ఉంటుంది. అండ్ కమింగ్ టు ద యూనిట్ 2. యూనిట్ 2 is relating to only subsidiary books. సబ్సిడరీ సబ్సిడరీ బుక్స్ లో పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్స్, సేల్స్ రిటర్న్స్ బుక్స్, బిల్స్ రిసీవబుల్స్, బిల్స్ పేయబుల్స్, క్యాష్ బుక్, జర్నల్ ప్రాపర్ ఉంటుంది. క్యాష్ బుక్ లో సింపుల్ క్యాష్ బుక్, 2 కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్ ఉంటున్నాయి, రైట్. దిస్ అబౌట్ ద సబ్సిడరీ బుక్స్. వీ హావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. దెన్ కమింగ్ టు యూనిట్ 3. యూనిట్ 3 is relating to క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బుక్. సో ఇక్కడ మనం సబ్సిడరీ బుక్స్ లో 8 టైప్స్ చెప్పినాం కదా. ఆ 8 టైప్స్ లో చెప్పిన తర్వాత అందులో వన్ ఆఫ్ ద సబ్సిడరీ బుక్స్ ఇస్ క్యాష్ బుక్. ఈ క్యాష్ బుక్ మనం ఆల్రెడీ చెప్పినాం. సింపుల్ క్యాష్ బుక్ ఉంటుంది, 2 కాలం క్యాష్ బుక్ ఉంటుంది, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అని. సో ట్రిపుల్ కాలం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, బిఆర్ఎస్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. సో క్యాష్ బుక్ ఉంటుంది, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఉంటుంది. రైట్. ఇక్కడ క్యాష్ బుక్ లో ఈ సింపుల్ కాలం క్యాష్ బుక్, 2 కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అండ్ పెట్టి క్యాష్ బుక్ ఉన్నాయి. వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేసుకోముంటుంది. అండ్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. దెన్ యూనిట్ 3 అగైన్. యూనిట్ 3 లో రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఏవైతుందో క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ సంబంధించి చెప్పినాం కదా, అది వీళ్ళు ప్లాన్ లో చెప్తున్నారు. సో యూనిట్ 3 ఏం రిలేటెడ్ గా ఉంది మనకు? క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్సెస్ కానీ అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్ లో ఎట్లా ప్రిపేర్ చేస్తాం, ఓకేనా, దాని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 4. యూనిట్ 4, ఇక్కడ యూనిట్ 4 లో ట్రయల్ బ్యాలెన్స్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఉంది, ఓకేనా. ట్రయల్ బ్యాలెన్స్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో మనం ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి, జనరల్ ఎంట్రీస్ తర్వాత లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలి, లెడ్జర్స్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, క్యారెక్టరిస్టిక్స్, వాటి గురించి మనకు ఇక్కడ ఉంది. హౌ టు ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద లెడ్జర్స్, ఓకే, అది మనం తెలుసుకుంటాం. ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ కోసం చేస్తాం. దెన్ అగైన్ అనదర్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్ ఈస్ rectification of errors. Okay, now what is mean of rectification of errors? How to rectify the errors? Okay, వాటిని దెన్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే జనరల్ ఎంట్రీస్ రాసినప్పుడు కొన్ని సందర్భాల్లో మిస్టేక్స్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్డ్ మెషినరీ ఫర్ 20,000 అని రాసి చెప్పింది ఒక ట్రాన్సాక్షన్. పర్చేస్డ్ మెషినరీ ఫర్ 20,000. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం రాస్తారు జనరల్ గా అంటే కొంతమంది మెషినరీ పర్చేజ్ చేసినాం కాబట్టి పర్చేజ్ అకౌంట్ డెబిట్ అని రాసి పర్చేజ్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్ ఇట్లా రాస్తాం. ఇది రాంగ్. యాక్చువల్గా ఏం రాయాలా? మెషినరీ పర్చేజ్ చేసినాం కాబట్టి మెషినరీ అనే అసెట్ మన బిజినెస్ లోకి ఇంట్లో ఉంది. సో యాజ్ పర్ రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్. సో మెషినరీ ఇస్ అన్ అసెట్, మెషినరీ అసెట్ కాబట్టి విచ్ ఇస్ కమ్స్ ఇన్, పర్చేజ్ చేస్తున్నామంటే మన బిజినెస్ లోకి వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు డెబిట్ ఇట్. సో మెషినరీ అకౌంట్ డెబిట్.
సో మెషినరీ పర్చేజ్ చేసిన మనం అమౌంట్ పే చేసినాం. సో మెషినరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. వాట్ గోస్ అవుట్ క్రెడిట్. సో క్యాష్ పోతుంది కాబట్టి క్రెడిట్, మెషినరీ వస్తుంది కాబట్టి డెబిట్. సో రియల్ అకౌంట్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. సో మెషినరీ కొంటున్నామంటే మెషినరీ వస్తుంది, డబ్బులు పోతున్నాయి. సో మెషినరీ వస్తుంది కాబట్టి మెషినరీ అకౌంట్ డెబిట్, డబ్బులు పోతున్నాయి కాబట్టి టు క్యాష్ అకౌంట్. సో మెషినరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అనేది కరెక్ట్. కానీ జనరల్గా ఏం రాస్తుంటారు కొంతమంది, కొన్ని సందర్భాల్లో మిస్టేక్ అయ్యి కన్ఫ్యూజన్ అయ్యి మెషినరీ పర్చేజ్ చేసినాం కాబట్టి పర్చేజ్ అకౌంట్ రిటర్న్ టు మెషినరీ అని వస్తుంది. సో ఇది రాంగ్. దాన్ని మనం ఏం చేయాలా? రెక్టిఫై చేయాలి. ఇది పర్చేజ్ అకౌంట్ రిటర్న్ టు మిషనరీ అనేది రాంగు. ఇది ఇది రాంగు. కరెక్ట్ ఏంటంటే మిషనరీ అకౌంట్ రిటర్న్ టు క్యాష్ అకౌంట్. ఆ విధంగా మనం రెక్టిఫై చేస్తుంటాం. సో దస్ ఇస్ అలాంటి వాటిని ఎక్కడ డిస్కస్ చేస్తామంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? తర్వాత యూనిట్ 5. యూనిట్ 5 విచ్ ఇస్ రిలేటింగ్ టు ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ ఇది 20 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తుంది. ప్రాబ్లం వస్తుంది 20 మార్క్స్. ఇది ఒక ప్రాబ్లం కి 20 మార్క్స్. ఈ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్. ఈ ఫైనల్ అకౌంట్ లో మనకి ఏమొస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, దెన్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఓకే, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ మూడు ఇంపార్టెంట్. సో ఈ ట్రేడింగ్ ముందు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కూడా చేస్తుంటారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఈ ఫైనల్ అకౌంట్స్ లో ట్రేడింగ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఎక్కువ నేను చెప్పేటువంటి క్లాసులలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్ ఏంటంటే ఫైనల్ అకౌంట్స్. ఓకేనా? ఈ ఫైనల్ అకౌంట్స్ లో ఈ సోల్ ట్రేడింగ్ సంబంధించినటువంటి మనం ఏం చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్, ఈ మూడు చేయాలి. ఈ మూడు చేస్తేనే మనం ఫైనల్ అకౌంట్స్ కంప్లీట్ చేసినట్టు. ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి స్టేట్మెంట్ లో వస్తుంది, బ్యాలెన్స్ షీట్ సపరేట్ స్టేట్మెంట్ లో వస్తుంది. వీటి గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనకు యాజ్ పర్ సిలబస్ ఏదైతే ఉందో మనకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం మనకు 100 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 100 మార్క్స్ లో 50 మార్క్స్ థియరీ ఉంటుంది, ఓకే, కామర్స్ రిలేటెడ్ ఉంటుంది. దెన్ 50 మార్క్స్ మనకు అకౌంటెంట్స్ రిలేటెడ్ గా ఉంటుంది. ఈ 50 మార్క్స్ లో ఈ 50 మార్క్స్ లో 20 మార్క్స్ ఫైనల్ అకౌంట్స్ ఉంటాయి. ఈ 50 మార్క్స్ లో 20 మార్క్స్ ఫైనల్ అకౌంట్స్ ఉంటాయి. 10 మార్క్స్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ కానీ, బీఆర్ఎస్ కానీ దానికి ఉంటున్నాయి. ఓకే, ఎన్ని అయినాయి? 30 మార్క్స్ అయిపోయినాయి. రిమైనింగ్ 10 మార్క్స్ మనకు సబ్సిడర్ బుక్స్ సంబంధించినటువంటి ఉంటున్నాయి. అంతే 10 అంటే 5 ఇక్కడ ఏమైనా 2 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. 4 ఇస్తాడు, 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అందులో ఈ 2 క్వశ్చన్స్ లో సబ్సిడర్ బుక్ సంబంధించినటువంటిది ఉంటుంది. ఓకేనా? దానికి సంబంధించి వాటి గురించి మనం చెప్తుంటాం నెక్స్ట్. ఇక్కడ ఎంత? 20 + 10 30, ఇక 10 40, రిమైనింగ్ 10 ఏంటంటే షార్ట్ బిట్స్ వస్తాయి, షార్ట్ క్వశ్చన్స్. ఓకేనా? వాట్ ఈస్ గ్యాప్, వాట్ ఈస్ అకౌంటింగ్, వాట్ ఈస్ బుక్ కీపింగ్, ఇట్లా జనరల్ ఎంట్రీస్ ఇలాంటివి మనకు రావడానికి అవకాశం ఉంది. సో ఈ క్లాస్ ఏంటి, నా ఛానల్ కంప్లీట్ గా మీరు ఫాలో అయితే యూ విల్ గెట్ 50 అవుట్ ఆఫ్ 50 మార్క్స్. 100 లో నేను చెప్పేది ఏంటి, 50% మాత్రం చెప్తుంది. రిమైనింగ్ థియరీ పార్ట్ ఉంటే మనం చదువుకోవచ్చు. సో ఈ 50% పార్ట్ ఏదైతే ఉందో, 50 మార్క్స్ పార్ట్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటా. ఇఫ్ యూ లిజన్ కంటిన్యూ క్లాసెస్ ఇన్ మై ఛానల్ దెన్ యూ విల్ గెట్ 50 అవుట్ ఆఫ్ 50 మార్క్స్ ఇన్ అకౌంటెంట్స్. ఓకే, సో మీరు క్లాస్ వినండి. సిలబస్ జస్ట్ ఇంట్రడక్షన్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్ పేపర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం నెక్స్ట్ క్లాస్ లో మీకు డిస్కస్ చేసి పెడుతుంటాను. మీరు క్లాసెస్ వినండి, నోట్స్ మెయింటైన్ చేస్తే ఇట్స్ బెటర్. ఈ రోజు మనకు January 2 కంటిన్యూగా అంటే January 30 వరకు మనం కంప్లీట్ సిలబస్ ని కవర్ చేస్తాం. అంటే January 30 వరకు సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాను. మీరు రివిజన్ కూడా చేసుకోవచ్చు. సిలబస్ కంప్లీట్ గా చేస్తాం, అన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, సిలబస్ ని రివిజన్ చేసుకోవచ్చు. దెన్ వీ విల్ కండక్ట్ సమ్ ఎగ్జామ్స్ ఆల్సో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఒకవేళ చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇఫ్ దే మెన్షన్ ఇన్ కామెంట్స్ we will create a WhatsApp group. Then I will share some questions. You will also write exams from your homes. Okay, we can also discuss some of the different topics in a WhatsApp group. సో జస్ట్ వాట్సాప్ అనేది ఫస్ట్ ఈ క్లాసెస్ లిజన్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ వీ విల్ టేక్ డిసిషన్, ఇట్లా బాగుందా లేదా, మనకి బెనిఫిట్ అవుతుందా మీకు లేదా అనేది అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో యూ హ్యావ్ టు ఫాలో మై ఛానల్ రెగ్యులర్లీ. డైలీ ఐ విల్ అప్లోడ్
1 or 2 classes about the accounting part for the first year students as well as second year. Thank you. మీ ఫ్రెండ్స్ ఒకవేళ ఉంటే వాళ్ళకు కూడా మీరు రికార్డ్ చే రెఫర్ చేయండి. మనకు బెనిఫిట్ అవుతుంటుంది, వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ద క్లాసెస్ ఇన్ బైలింగ్వల్ జనరల్గా ఈ టాపిక్ మొత్తం నోట్స్ ప్రిపరేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. సమ్ టైమ్స్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బోత్ మీడియా, ఇంగ్లీష్ యాజ్ వెల్ as తెలుగు. కానీ నోట్స్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, తెలుగు మీడియంలో ఉండదు. ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.